అందరికీ నమస్కారం. జై భీమ్. నా పేరు అల్లిబెల్లి మహేందర్. నేను తెలంగాణ రాష్ట్ర దళిత సేన యూత్ జనరల్ సెక్రటరీని, అదేవిధంగా చిల్కానగర్ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని, దళిత రత్న అవార్డు గ్రహీతనండి. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క మాల మహానాడు ఇచ్చినటువంటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ఈ యొక్క మాలలు పెద్ద ఎత్తున బయలుదేరి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలోనే ఎక్కడికక్కడ ఈ యొక్క మా మాలల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ, కొంతమందిని పోలీస్ స్టేషన్ తరలిస్తూ, ఇంకా కొంతమందిని రోడ్డు పైన ఎక్కడికక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఈ యొక్క మా ఉద్యమం పైన నీరు కార్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ గురించి మీరు ఎందుకు ఇంత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు కానీ, ఈ యొక్క హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కానీ జరగదని, మేము కూడా ఎస్సీ వర్గీకరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వ్యతిరేకం కాదని మీకు తెలియజేసుకుంటున్నాము. కాకపోతే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది చట్టబద్ధంగా జరగాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధంగా లేకుంటే రేపొద్దున ఈ యొక్క మాలలకు ఇబ్బంది కలగవచ్చు, లేదంటే మాదిగ సోదరులకి ఇబ్బంది కలగవచ్చు, లేదంటే మిగతా 59 ఉపకులాల వారికి కూడా ఇబ్బంది కలగవచ్చు. కనుక ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది చట్టబద్ధంగా నిర్వహించాలని, దానికి మీ వంతు సహాయం కూడా చేయాలని తొందరపాటు నిర్ణయంతో మా యొక్క మాలల యొక్క ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా చేస్తూ మమ్మల్ని అణిచివేసే ధోరణిలో మీరు చేయకూడదని, మీకు మాలలు మాదిగలు ఇద్దరు సమానమని, మీరు ఒక చవతి తల్లి ప్రేమలాగా మాలలపైన చూపకూడదని మేము కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారిని నేను కూడా అడుగుతున్నాను. అయ్యా, మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఒక శాసనాన్ని చేసే సభలో అధిపతిగా ఉన్నారు. కనుక ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను మీరు ఆపేసి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ జరగాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టేసి ఒక రాజ్యాంగబద్ధంగా జరగాలని, ఆ రాజ్యాంగబద్ధంగా జరిగినప్పుడే మీరు దాని గురించి ప్రస్తావన తీయాలని, ఈ యొక్క విషయంలో మీరు చొరవ చూపాలని, అలా కాదని మీరు మందకృష్ణ మాదిగన్న గారు చెప్పిన విధంగానే, ఇంకా మిగతా మిత్రులు చెప్పిన విధంగా కానీ మీరు నడుచుకొని ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు మీరు ఒక చొరవ చూపి ముందుగా అడుగు వేయకూడదని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరు చేసే ఒక ప్రతి అడుగు కూడా రేపటి మా భవిష్యత్తు అనేది మీ చేతుల్లో ఉంది. కనుక దయచేసి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. అయ్యా, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క విషయంలో మీరు కొంచెం ఆచి చూసి అడుగు ముందుకు వేయాలని, ఈ యొక్క చట్టసభలలో ఈ యొక్క ఈ యొక్క వర్గీకరణ జరగగానే అప్పుడు ఈ యొక్క అసెంబ్లీలో బిల్లు పెట్టేసి మీరు చట్టపరంగానే ఈ యొక్క వర్గీకరణ చేయడానికి సహకరించాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఉద్యమము ఈ యొక్క అణచివేత వల్ల కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగదని, ఒక సూర్యుని అరచేయి పెట్టేసి ఒక చంద్రుని అరచేయితోటి మనం ఎట్లయితే ఆపలేమో ఈ యొక్క ఉద్యమాన్ని కూడా ఎవరు ఆపలేరని, మాలల యొక్క ఆత్మగౌరవానికి ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా ఈ యొక్క మాలలు ఉవ్వెత్తున ఒక సముద్రపు కెరటాల్లాగే ఎలా అయితే ఉగిసిపడతాయో ఆ విధంగా మేము పోరాడతామని, ఈ యొక్క ప్రతి ఒక్క మాల సోదరుడికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదనే మా యొక్క ఆత్మగౌరవాన్ని మేము ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. తప్పితే ఈ యొక్క మాదిగ సోదరులపైన కానీ, ఇంకా మిగతా యొక్క సోదరులపైన కానీ మాకు ఎలాంటి ఈర్ష్య ద్వేషాలు లేవని. సరే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి 59 ఉపకులాలు కలిసేసి ఒక ఆర్టికల్ 340 ప్రకారం అందరూ కలిసి ఉండాలని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కొంతమంది తమ రాజకీయాల యొక్క స్వలాభం కొరకు ఈ యొక్క వర్గీకరణ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు. కనుక సరే, మీకు నచ్చిన విధంగానే ఈ యొక్క వర్గీకరణను మనం చేసుకుందాం. కానీ ఈ వర్గీకరణ అనేది చట్టబద్ధంగా మాత్రమే జరగాలి. ఏ మోడీ గారి వల్లనో, రేవంత్ రెడ్డి వల్ల గారినో, చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానానికి ఎట్టి పరిస్థితుల యొక్క వర్గీకరణ జరగకూడదని, అలా జరిగితే కంపల్సరీగా మేము మా యొక్క పోరాటం ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో మా యొక్క మాల సోదరులను ఎక్కడైతే అరెస్ట్ చేశారో వారందరినీ కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళను విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తూ అందరికీ కూడా
ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క మాల సోదరునికి ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్.